గ్యాస్ వెలిగించేసాను, స్టవ్ వెలిగించేసాను. కుక్కర్ పెట్టాను. నేను ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాను. 3 టీ స్పూన్ల ఆయిల్, 3 టీ స్పూన్ల ఆయిల్. అది మామూలు బయలేరి చికెన్ కాదు, అది ఒక బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, యాలకులు, కొంచెం జీలకర్ర, చిన్న ఆనియన్స్, 3 ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఇలాగా చూడండి, కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెద్ద టీ స్పూన్, 1 టీ స్పూన్. కొత్తిమీర ఆకు, పుదీనా 2. నేను ఇది పారం కోడి చికెన్, బయలేరు చికెన్ కాదు, ఇది పారం కోడి చికెన్. శుభ్రంగా ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో పెట్టి శుభ్రంగా కడుక్కున్నాను. బయలేరు కోడి చికెన్ నాటుకోడిలాగా ఉంటుంది. నాటుకోడి చికెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సముర్లోనే కొంచెం వాడిస్తే చికెన్ తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. అందుకే మసాలా ఏం వేయక ముందుగానే, కారం మసాలా ఏం పెట్టక ముందుగానే సముర్లో కొంచెంసేపు ఇలాగా వాడితే బాగుంటుంది. కల్లుప్పు కొంచెం వేస్తున్నా. మూత తీస్తున్నాను. ఇలాగా చికెన్లో వచ్చాడు వాటర్ వచ్చింది. ఇప్పుడు నేను మంట హైలో పెడుతున్నాను చికెన్కి. ఇది నాటుకోడి చికెన్ లాగానే ఉంటుంది. దీన్ని ఇలాగే చేయాలి. ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ వేస్తున్నాను. టమాటా, మాగిన టమాటాలు ఒక చిన్న 3 టమాటాలు వేసుకున్నాను. సరిపోయినంత కల్లుపు వాడుతున్నాను నేను. నాకు సరిపోతుంది ఉప్పు. ధనియాల పొడి, మిరప్పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, ఇది 1/2 టీ స్పూన్, ఇది 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ కొబ్బరి వేసేస్తున్నాను. మనం వీటిలో ఇప్పుడు పోయకూడదు వాటరు. ఈ వాటర్లో ఉడికిన వెంటనే మనం వాటర్ పోసుకోవాలి. నేను వాటర్ పోయలేదు, ఎంత వాటర్ ఉన్నది చూడండి. అలాగే ఈ వాటర్లో ఉడికితే కర్రీ టేస్ట్గా ఉంటుంది. మనం ఈ వాటర్ అయిపోయిన వెంటనే మనం వాటర్ వేసుకోవాలి. ఈ టమాటా దీంట్లోని ఈ మసాలా ఉడికిన వెంటనే మనం వాటర్ వేసుకోవాలా. 2 నిమిషాలు మూత వేసేస్తున్నాను. 2 నిమిషాలు అయింది.
ఇలాగ కుక్ అయింది చూడండి. అలాగా కుక్ అయింది. మనం ఇట్లా ఇప్పుడు కారం తక్కువైనా, నేను వాటర్ అయితే వేయలేదు, ఆ వాటర్లోనే ఉడుకుతుంది. ఇప్పుడు మనకి ఏం తక్కువ వచ్చినా మనం వేసుకోవచ్చు. కారం తక్కువ ఉన్నా, ఉప్పు తక్కువ ఉన్నా, ఏమున్నా ఇప్పుడు వేసుకొని మనం వాటర్ కొంచెం దీంట్లో కలబోసుకోవచ్చు. నేను వాటర్ వేస్తున్నాను. నాకైతే కారం తక్కువ వచ్చినట్టు తెలుస్తుంది. కర్రీ అయితే సూపర్గా ఉంది. మెంత కొంచెం వేస్తాం. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తాం కొద్దిగా. మెంతి పొడి కొద్దిగా వేస్తున్నాం. మెంతి పొడి ఇది నాటుకో చికెన్ లాగా ఉంటుంది. చేసుకుంటే చాలా బాగుంటుంది. తింటే సూపర్గా ఉంటుంది. కారం తక్కువ తెలుస్తుంది కొద్దిగా. నేను కారపొడి కొంచెం వేసుకుంటున్నాను కొద్దిగానే. వాటర్ పొక్కులు కొద్దిగా పోసాను కాబట్టి ఆ వాటర్కి ఈ వాటర్ సరిపోయింది. నేను ఒక 2 గిజర్లు వచ్చేటట్టుగా పెడుతున్నాను. 2 గిజర్లకు పెడుతున్నాను. 2 గిజర్లు చూడండి. మూత తీస్తున్నాను. ఎలా ఉంది చికెన్, అంత బాగా కుక్ అయింది చూడండి. చికెన్ అలా చేసుకోవాలి. చికెన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందంటే ఇప్పుడే తిందామా అనిపిస్తుంది. అలా ఉంది కర్రీ. ఎక్కువ వాటర్ లేదు, లిమిట్గా ఉన్నది. స్మెల్ సూపర్గా వస్తుంది. స్మెల్ కుక్కర్లో పెట్టినా కానీ ముక్కలు అలాగే ఉన్నాయి చూడండి. బాగుండాలి చికెన్, అప్పుడు బాగుంటుంది. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. మీరు చేసే సబ్స్క్రైబ్ని బట్టి నాకు కొంచెం ఉత్సాహం వచ్చి ఇంకా నేను రెసిపీలతో ఇంకా మీ ముందుకు వచ్చేదానికి ప్రయత్నిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.